హాయ్, హలో ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీకోసం మంచి టిప్స్ చెప్తాను, చూడండి. చిన్న బుజ్జి బుజ్జి పిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ బిఫోర్ పిల్లలు. ఈ పిల్లలకి 1 మీటర్ క్లాత్ ఉంటాయి కదా, మన బ్లౌజ్ పీసెస్, వాటితో ఎలా స్టిచ్ చేయాలి అని ఇలా ఒక ప్రిల్ పెట్టాం కదా. దీనికి ఆపోజిట్ చిన్నపిల్లలు కదండి, ఇలా పెట్టేస్తే ఎంత ముద్దుగా ఉంటుంది అంటే, అన్నీ ఒకేలా చేయలేము కదా, ఆల్టర్నేట్ ఉంటే బాగుంటాయి, ఒకే మోడల్ కాకుండా. అలాగే నాకు ఇంకొక విషయం చెప్పేసేయండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే, మీరు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నాకు అస్సలు ఇన్ కేస్ వన్ డే పోస్ట్ చేయలేదు అనుకోండి, షార్ట్ లాంగ్ వీడియో, నెక్స్ట్ డే అస్సలు షార్ట్ ముందుకెళ్ళదు, లాంగ్ వీడియో కూడా ముందుకెళ్ళదండి. డైలీ ఇలా చేయాలి, ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పండి. అలాగే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసే వాళ్ళందరూ. ఇవాళ కస్టమర్స్ ఎలా ఉంటారు అన్నది కూడా చెప్తాను. నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అది నన్ను చూస్తేనే వాళ్ళకి అలా చేయాలనిపిస్తుందో, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చక్కగా ఫ్రాక్స్, బ్లౌజెస్ ఇచ్చేసి వెళ్తారు. ఇచ్చేటప్పుడు అక్క దీనికి ఎంత తీసుకుంటావో, దానికి ఎంత తీసుకుంటావో అని అడుగుతారు. నేను ముందే ఫిక్స్ చెప్పేస్తాను. ఏ బ్లౌజ్ అయినాను రౌండ్ నెక్ పైపింగ్ ఇచ్చి రౌండ్ నెక్ ఉంటే నేను 300 తీసుకుంటాను. దానిపైన చార్జ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు చెప్పే నెక్, హ్యాండ్స్ డిజైన్ పెట్టి 50 రూపీస్ పెంచడం అలా ఉంటుంది. అది నేను వాళ్ళకి ముందే ప్రైస్ చెప్పేస్తాను. అలాగే లైనింగ్ కూడా మీరే వేయండి అక్క అంటారు. ఓకే కదా. మన దగ్గరకు వచ్చాక ఇంకా లైనింగ్ మనమే తెచ్చి వేయాలి. లైనింగ్ తేవడానికి మనకి ఎంత టైం వేస్ట్, ఎంత దూరం. అదేమో దగ్గరలో ఉంటే ఓకే, మాకైతే కొంచెం దూరంలో దొరుకుతుంది లైనింగ్. నాకు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని అలా ఎక్కువ తెచ్చి పెట్టలేం కదా, ఎందుకంటే నువ్వు ఎంత తెచ్చి పెట్టినా మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఆ కలర్ లైనింగ్ మనతో అస్సలు ఉండదు, మళ్ళీ వెళ్ళాలి తెచ్చుకోవడానికి. అలా తెచ్చి వేస్తాము. వాళ్ళకి మొత్తం కుట్టేశాక వచ్చి తీసుకెళ్ళేటప్పుడేమో మనం వాళ్ళకి ప్రైస్ ఎంత చెప్పామో ఆ ప్రైస్ ఇస్తారు. లైనింగ్ ప్రైజెస్ ఉంటాయి కదా, అక్క మేము ఇన్ని కుట్టిపించుకున్నాం కదా, మీరు తగ్గించాలి కదా అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసేస్తారు అందులో ఎంత మనీ కట్ చేయాలి అని. లైనింగ్ ఏమి ఊరికైతే రాదు కదండి, మేము కూడా డబ్బులు అక్కడ పెట్టే తెస్తాము. మీరు మమ్మల్ని అడిగినట్లు షాపులో మేము అడగలేము కదా, నెక్స్ట్ టైం ఇస్తాం, ఈ టైం కస్టమర్తో ఉన్నాయి మనీ అని తీసుకొస్తాం. తెచ్చి వేసాక ఇలా అవుతుంది. అక్కడ టోటల్ ఇన్ కేస్ లైనింగ్ ఫ్రీగా వేసినట్లు అయిపోద్ది నా పరిస్థితి అయితేనా. నేనేమో గట్టిగా అడగలేను, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు ఇంత మనీ ఇవ్వండి అని నేనేమో గట్టిగా అడగలేను. వాళ్ళేమో ఇదే అడ్వాంటేజ్ అన్నట్లు వాళ్ళు అయిపోతారు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు నావి చూస్తే కంపల్సరీ మెసేజ్ చేయండి ప్లీజ్. ఒకసారి నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇంత కష్టపడ్డా కూడా మనీ ఇయ్యనప్పుడు చాలా కోపం వస్తుంది. అది చెప్పలేను, కానీ ఎంత కోపం అని చాలా కోపం వస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఉంటారా? అది కూడా చెప్పండి. ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని నాకు తెలుసు. మీరు కూడా ఒకసారి చెప్పండి ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఏమి అనేది. ఇంకొంతమంది ఉంటారు చక్కగా కుట్టించేసుకుంటారు, డబ్బులు ఇచ్చేప్పటికి మాత్రం అక్క తర్వాత ఇస్తాం, వస్తాం అక్క మళ్ళీ అప్పుడు ఇస్తాం అంటారు. నేనేమో ఎవరు వచ్చినా బుద్ధిగా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతాను వాళ్ళకి.
వాళ్ళేమో ఈ అక్క ఇంకా మెత్త ఉంటుంది, అస్సలు ఏం పట్టించుకోదు, ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటా. కానీ ఇలాంటి కస్టమర్స్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అస్సలు కుట్టే ప్రసక్తే ఉండదు. నాకైతే అస్సలు నచ్చదు. అట్లా ఎవరైనా చేస్తారనుకో అప్పుడు ఏమీ అడగను, మన కష్టం పోతుంది అంతే కదా, ఇట్స్ ఓకే అనుకుంటా. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారు కదా, టు బీ ఫ్రాంక్ చెప్పేస్తాను. నాకు మనీ అవసరం ఉందా, మీరు మనీ ఇస్తే నేను చేస్తా, లేకుంటే చెయ్యను అని. మీరు కూడా ఇలాగే చెప్తారు కస్టమర్స్కి. ఇలాంటి కస్టమర్స్ ఉంటే నాకైతే కంపల్సరీ మెసేజ్ చేయండి ప్లీజ్ అని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు చాలా టిప్స్ ఇస్తాయి. ఒక్కసారి ఇలా చేసేయండి. ఈ ప్రిల్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఇట్లా బాక్స్ టైప్ ఇలా గ్యాప్ వచ్చి ఇది వేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ అవుతాయి కదా, బాడీ మీదకి వచ్చినప్పటికీ సూపర్ ఉంటుంది.